శైవులైన, వైష్ణవులైన, శాక్తేయులైన రుద్రాక్షల్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో రుద్రాక్షలను ధరించడానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క శక్తి ఉండడం కారణంగా వారి వారి సమస్యలకి కొన్ని రుద్రాక్షలు పరిష్కారాలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆ సమస్యకు తగ్గట్టుగా ఆ రుద్రాక్షలను ధరించడం కూడా జరుగుతుంది. అయితే ఈ రుద్రాక్షల యొక్క మహత్యం గురించి సాక్షాత్తు మహాదేవుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి రుద్రాక్షను మనం ధరిస్తున్నామంటే ఆ రుద్రాక్ష గురించి మనకు పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అందుకనే ఆ రుద్రాక్షల యొక్క తత్వం గురించి భగవంతుడు ఏం చెప్పారు అనే విషయాన్ని ఇవాళ దేవి భాగవతంలో ఉన్నటువంటి ఈ 11వ స్కందంలో ఒక నారద మరియు నారాయణుల మధ్య ఉన్నటువంటి సంవాదం ద్వారా వివరించుకుందాం. 11వ స్కందంలో సాక్షాత్తు నారాయణులే నారద మహామునికి ఈ రుద్రాక్షల యొక్క మహత్యం గురించి చెప్తారన్నమాట. మహాదేవుడు స్కందునికి ఈ రుద్రాక్షల యొక్క మహత్యాన్ని వివరిస్తుండగా ఆ వివరణని సాక్షాత్తు నారాయణుల వారే నారద మహామునికి వివరించడం జరిగింది. ఇది శ్రీమద్ దేవి భాగవతంలో 11వ స్కందము. ఇక్కడ మీరు చూసినట్లయితే రుద్రాక్ష ధరించడం యొక్క దాని యొక్క మహత్యాన్ని, ఆ రుద్రాక్షల యొక్క రకాల గురించి కూడా ఎంతో స్పష్టంగా వివరించడం జరిగింది. ఇక్కడ మీరు చివరన చూసినట్లయితే నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, రుద్రాక్షలను ధరించువాడు సదా దేవతలచే సుపూజితుడగును. చివరకు అతనికి పరమగతి ప్రాప్తించును. షడానన 108 రుద్రాక్షలను కానీ 50 అలాగే 27. ఇక్కడ మీరు గమనించినట్లయితే 108 రుద్రాక్షలు 27 నక్షత్రాల యొక్క 4 పాదాలను కలిపి, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలను లెక్కేస్తే 108 అవుతాయని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. అలాగే 50 అంటే 50 రుద్రాక్షలు ఉన్న మాలను కానీ, అలాగే 27 గింజలు ఉన్న మాలను కానీ ధరించాలి. 27 గింజలు అంటే 27 నక్షత్రాలకు సంబంధించింది, వాటిని ధరించవచ్చు అని చెప్పారన్నమాట. అలాగే ఆ రుద్రాక్ష మాలతో జపము చేసినచో అనంతమైన ఫలితములు లభించును. 108 రుద్రాక్షలు గల మాలను ధరించిన పురుషునకు ప్రతిదినము అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము ప్రాప్తించును అని రుద్రాక్ష మాల ధారణ యొక్క మహత్యాన్ని సాక్షాత్తు నారాయణులే నారద మహామునికి చెప్పారు. అలాగే తదనంతరము భగవంతుడకు శంకరుడు రుద్రాక్ష రకములను, మాలల లక్షణములను, వాటి భేదములను, మాలను ధరించు పద్ధతిని, వాటి ఫలములను, రుద్రాక్ష యొక్క గొప్ప మహిమను మిగులు విస్తృతముగా తెలుపను. చివరకు నుడివెను. ఏకముఖ రుద్రాక్ష పరమతత్వ ప్రకాశకము. ఏకముఖ రుద్రాక్ష అనేది పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి రుద్రాక్ష. పరమతత్వం అంటే సాక్షాత్తు శివతత్వాన్ని కలిగి ఉన్నటువంటి రుద్రాక్ష. దానిని ధరించినచో హృదయమున పరమతత్వ జ్ఞానము కలుగును. మునివర, విముఖ రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపము. దానిని నిరంతరము ధరించినచో భగవంతుడగు అర్ధనారీశ్వరుడు ప్రసన్నమగును. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిస్వరూపమే. దీని ప్రభావమున అప్పటికప్పుడు బ్రహ్మహత్యా దోషము భస్మమగును. అంటే పూర్వకర్మ ఫలాలు కానీ, చేసినటువంటి పొరపాట్లు కానీ,
మనం తెలియక చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల కలిగినటువంటి దోషాలను తొలగించేటువంటి లక్షణం ఈ అగ్నిస్వరూపమైన త్రిముఖలింగంలో ఉన్నది. అలాగే చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపమని చెప్పబడినది. దానిని ధరించిన పురుషుడు గొప్ప ధనవంతుడు, ఆరోగ్యవంతుడు, శ్రేష్ఠుడు అగును. దానికి తోడు వాని హృదయము అపారమైన జ్ఞాన సంపదతో నిండియుండును. శుద్ధి కొరకు ఇట్టి రుద్రాక్షనే ధరింపవలను. అలాగే పంచముఖ రుద్రాక్ష, ఇది చాలా ఎక్కువగా మనకు కనిపించేటువంటి రుద్రాక్ష. పంచముఖ రుద్రాక్ష పంచబ్రహ్మల స్వరూపము. దానిని ధరించినచో భగవంతుడకు శంకరుడు ప్రసన్నమగును. అలాగే షణ్ముఖ రుద్రాక్షకు అధిదేవత స్వామి కార్తికేయుడు. కార్తికేయుడు అనగానే మన జాతకంలో కుజదోషాలు, కుజ ప్రభావాలు, మన జాతక చక్రంలో ఉన్నటువంటి కుజుని యొక్క దోషాలన్నిటినీ కూడా, కుజుని యొక్క చెడు ఫలితాలన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి లక్షణం కార్తికేయుని ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే కార్తికేయుడే కుజుడే కార్తికేయుడు. కుజుని యొక్క అధిదేవత కార్తికేయుడిగానే చెప్తారు. విద్వాంసులు దీనికి ప్రముఖ దైవముకు గణేశుడని కూడా నుడివెదరు. అలాగే ఈ షణ్ముఖ రుద్రాక్షకి గణేశుడిని కూడా చెప్తారు. 7 ముఖములు గల రుద్రాక్షకు అధిదేవతలు సప్తమాతృకలు. సప్తమాతృకల గురించి శాక్తేయులకి తెలిసే ఉంటుంది. అలాగే సప్తాశ్వములు కూడా, అలాగే సప్తఋషులు కూడా. దీనిని ధరించినచో మహాలక్ష్మి ప్రాప్తించును. పురుషుడు ఆరోగ్యవంతుడగును, ఆదరణీయుడగును. అతనికి అపార జ్ఞాన సంపద లభించును. పుణ్యాత్ముడైన పురుషుడు దీనిని తప్పక ధరించవలెను. 7 ముఖములు గల రుద్రాక్ష గురించి ఇంకొంచెం ఎక్కువగా చెప్పబడింది. అది మీరు ఇప్పటిదాకా చూసే ఉంటారు. ఆరోగ్యవంతుడగును, ఆదరణీయుడగును, అపార జ్ఞాన సంపద కలుగును. అలాగే పుణ్యాత్ముడైన పురుషుడు దీన్ని తప్పక ధరించవలెను అని చెప్పబడింది. అష్టముఖ రుద్రాక్షకు అధిదేవతలు అష్టమాతృకలు. ఆ పవిత్రమైన రుద్రాక్ష అష్టవసువులను, గంగను సంతుష్టపరుచును. దానిని ధరించినచో పైన చెప్పిన సత్యదేవతలు ప్రసన్నమగుదురు. అలాగే 9 ముఖములు గల రుద్రాక్షను ధర్మరాజ స్వరూపముగా చెప్పబడును. దీనిని ధరించడం వలన యమరాజు వలన కలుగు భయము తొలగిపోవును. ఇక్కడ మృత్యు భయము, మృత్యుగండ భయాలు గనక ఉన్నట్లయితే ఆ ఎలిమెంట్స్ని 9 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష ద్వారా తొలగించుకోవచ్చని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. 9 ముఖముల గల రుద్రాక్షను ధర్మరాజు స్వరూపముగా చెప్పబడినది. దీనిని ధరించుట వలన యమరాజు వలన కలిగే భయము తొలగిపోవును. అంటే మృత్యు భయాలు తొలగిపోతాయి. అలాగే సడన్గా వచ్చేటువంటి యాక్సిడెంట్లు, అలాంటి ఉత్పన్నాలు అంటే ఉత్పాతాలు అంటాం కదా, అటు సడన్గా జరిగేటువంటి జీవితంలో అలాంటివి విషయాలు ఎక్కువగా జరిగేవారు ఈ 9 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షని ధరించడం చాలా మంచి జరుగుతుందని దీనిలో చెప్పబడినట్టు. అలాగే 10 ముఖములు గల రుద్రాక్షకు ప్రముఖ దేవతలు 10 మంది దిక్పాలురుగా చెప్పబడిరి. దీనిని ధరించిన పురుషుడు 10 దిశల యందు ప్రేమపాత్రుడగును. 10 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష ఇది జనాకర్షణ కలగజేస్తుందని ఇక్కడ చెప్పబడింది. 10 ముఖములు గల రుద్రాక్షకు ప్రముఖ దేవతలు 10 మంది దిక్పాలురుగా చెప్పబడిరి. దీనిని ధరించిన పురుషుడు 10 దిశల యందు ప్రేమ పాత్రుడగును. అంటే జనాకర్షణ కోరుకునే వారికి ఈ 10 ముఖాలు గల రుద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుందని ఈ ఈ యొక్క అధ్యాయంలో నారాయణుడు మహేశ్వరుని యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇందులో ఏ సందేహం లేదు.
ఈ 10 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ధరించడం వల్ల మీకు జనాకర్షణ కలుగుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అలాగే ఏకాదశ ముఖ రుద్రాక్షకు అధిదేవతలు ఏకాదశ రుద్రులు. కానీ కొందరు ఇంద్రుడు దీనికి ప్రముఖ దైవమని చెప్పుదురు. దీనిని ధరించినచో సదా సుఖ సమృద్ధి కలుగును. 12 ముఖములతో ఉన్న రుద్రాక్షను భగవంతుడగు విష్ణు స్వరూపమే. 12 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష ద్వాదశాదిత్యులు విష్ణు స్వరూపము. దీనికి అధిదేవతలు 12 సూర్యులు. ఈ దేవతలు ఈ రుద్రాక్షలు ధరించిన వారిని సదా భరించి పోషించుదురు. అలాగే 13 ముఖములు గల సుందరమగు రుద్రాక్ష కోరికలను తీర్చి సిద్ధిని ప్రసాదించును. దానిని ధరించినంత మాత్రమున కామదేవుడు సంతుష్టుడగును. 14 ముఖములు గల రుద్రాక్ష స్వయముగా భగవంతుడగు శంకరుని నేత్రముల నుండి ప్రకటితమయ్యను. దీని ప్రభావమున సకల రోగములు ఉపశమించును. పురుషుడు అన్ని విధముల ఆరోగ్యవంతుడగును. రుద్రాక్షను ధరించిన మానవుడు మద్య మాంసములను సేవించరాదు. రుద్రాక్షను ధరించినటువంటి మానవుడు మద్య మాంసాలను సేవించడం తగదు. వెల్లుల్లి ఉల్లి మునగను తినకూడదు. వెల్లుల్లి ఉల్లి గురించి కూడా ప్రత్యేకంగా శ్రీదేవి భాగవతంలో చెప్పబడి ఉంది. వెల్లుల్లి ఉల్లిని కూడా మునగను కూడా తినకూడదు. గ్రహణ, తుల, మేష సంక్రాంతుల యందు, అమావాస్య, పౌర్ణమి మొదలగు పర్వదినముల యందు, పుణ్యదినముల యందును సదా రుద్రాక్షలను ధరించవలెను. దీని వలన మానవుడు సకల పాపముల నుంచి వెంటనే విముక్తుడగును. ఈ విధంగా శ్రీమద్దేవి భాగవతంలో రుద్రాక్షల యొక్క మహత్యం గురించి సాక్షాత్తు నారాయణుడే, ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే మహాదేవుని యొక్క మాటలను నారదుడికి వివరించడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ రుద్రాక్షల యొక్క మహత్యం మనకి అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు ఏ విషయమో అర్థం కాకపోయినా లేక మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేసి, లేదా ఛానల్ బయోలో ఉన్నటువంటి మెసేజ్కి క్లిక్ చేయడం ద్వారా నాతో సంప్రదించి మాట్లాడవచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్యామను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మా కాళి.